రాజేశ్వరి. అయితే ఇక్కడ నర్సరీకి అయితే వచ్చిన, ఇది వేరే నర్సరీ. నేను ఇక్కడ నుంచే డ్రాగన్ చెట్టు అయితే తీసుకుపోయినా. నాకు ఒక నమ్మకము, ఎక్కడైతే చెట్టు బతుకుతుందో వాళ్ళ దగ్గర పోవాలన్న నమ్మకము నాకు వచ్చేసి. ఈ అరటికెల ఇక్కడ నార్మల్గా అయితే నేను మనకి అమ్ముతారు కదా బయట అరటిపండ్లు, ఆ అరటిపండ్లు కావాలి. ఎందుకంటే నాకు చక్కెరకేళి అయితే ఉంది. ఇక్కడైతే చాలా బాగున్నాయి, క్రోటాన్స్ కూడా బాగున్నాయి, చాలా బాగున్నాయండి. ఇక్కడ చాలా చెట్లు ఉన్నాయి. అసలు ఎన్ని చెట్లు ఉన్నాయంటే తప్పదు. క్రోటాన్స్ కూడా భలే ఉన్నాయి, ఇవి బాగుంటాయి, మనం దేవుడికి పెట్టుకుంటారు. అవి శివునికి పెడతారు. చూడండి, ఇంకా చూపిస్తా. నేనైతే దానికోసమే వచ్చిన. దేనికోసం అంటే అరటి, మన నార్మల్ అరటి కాయలు కావాలనే వచ్చిన నర్సరీకి. ఇంకేమైతే తీసుకోనండి, ఎందుకంటే అన్నీ ఉన్నాయి ఆల్రెడీ. ఇంకో ఇది శంకు పుష్పాలు, అది మొత్తం ఇట్లా వచ్చేసింది. శంకు పుష్పాలు తీగలు, రోజులు కూడా ఉన్నాయి, చాలా రోజులు ఉన్నాయి. మీకు చూపిస్తా. ఇందులో మల్లె చెట్లు కూడా ఉన్నాయి లోపల, పెద్ద పెద్దవి ఉన్నాయండి, బాగున్నాయి. మామిడి చెట్లు కూడా ఉన్నాయి. అటు కలబందం కూడా మొత్తం ఒక దగ్గర పెట్టిండ్రు. అవి కూడా మల్లెలే అనుకుంటా, ఇంకేం పువ్వులు రాలేదు. మళ్ళా సపోటా చూడండి, ఇంత పెద్ద చెట్టు ఎక్కడ పెట్టుకుంటాం. నేను తెచ్చుకున్నాను కానీ ఆ సపోటా పిందెలు వేసింది, మళ్ళీ కాలేదు, ఏంటో ఏమో. ఆ నత్త చూడండి ఎట్లా పెట్టుకుంది, రెండు కొమ్మల మధ్యలో నత్త. ఇక్కడ గూడు కూడా పెట్టింది పిట్ట. ఈ పెద్ద పెద్ద సపోటా చెట్లు ఉన్నాయండి, మామిడి చెట్లు కూడా ఉన్నాయి పెద్ద పెద్దవి. నిమ్మకాయ చెట్లు చాలా ఉన్నాయండి. ఇక్కడ అయితే పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి, మామిడి చెట్లు ఉన్నాయి, ఇంకో నిమ్మకాయ చెట్లు ఉన్నాయి, క్రోటాన్స్ కూడా చాలా ఉన్నాయి, రోజ్ చెట్లు చాలా ఉన్నాయి. ఎంత జామలు చూడండి. నేను తెచ్చుకున్నా, ఇట్లాంటి అప్పుడే తెచ్చుకున్నా. ఒకటి లోపల రెడ్ ఉంటుంది చూడండి, అది తెచ్చుకున్నా కానీ చచ్చిపోయింది. ఇగో దీనికి కూడా 2 కాయలు అయినాయి చూడండి. ఇంకో ఇక్కడ ఒక కాయ, ఇక్కడ ఒక కాయ. నేను ఇట్లా ఉన్నప్పుడే తెచ్చుకున్నా కానీ బతకలేదండి, చచ్చిపోయింది. రోజులైతే చాలా కలర్స్ ఉన్నాయండి, రెడ్ కలర్లో చాలా చాలా కలర్స్ ఉన్నాయి. నేను మొన్న తెచ్చుకున్నా కదా, అది బతికింది. 2 పువ్వులు కూడా పూసినాయి. ఒక మొగ్గనేమో మనకి ఇంకా పుయ్యలేదు, చూపిస్తాను నేను ఇంటికి వెళ్ళినాక. ఈ చామంతులు కూడా బాగున్నాయండి. చామంతిలో నేను ఒక చామంతి తెచ్చుకున్నా, దానికి బతికింది, అది కూడా బతికింది. ఇది గ్రీన్ చామంతి, ఎంత బాగుంది కదా. ఇది మా అక్క వాళ్ళ ఇంట్లో ఉంది, మీకు చూపించిన కదా, మా అక్క కొనుక్కుంది. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఓం శ్రీ మాత్రే నమః.